తిది జ్యేష్ఠ శుక్ల షష్ఠి మధ్యాహ్నం వరకు, ఆ తర్వాత సప్తమి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మగ ఉదయం వరకు, తర్వాత పూర్వ పాల్గొని. సూర్యోదయం సుమారు 5:46 నుండి సూర్యాస్తమయం 6:46 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:39 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం 11:51 నుంచి 12:43 వరకు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత శనివారం కావడంతో శనిదేవుని ఆరాధన అనుకూలమైన రోజు. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రం చదవడం శుభప్రదం. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. జూన్ 20, 2026 శనివారం మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీ రాశి ప్రకారం గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉద్యోగం మరియు వ్యాపారం, ధనం, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ విషయాల్లో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు మరియు అన్ని రకాల రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మరియు వృషభ రాశి వారికి ఈరోజు ఫలితం మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఏదన్నా వ్యాపారం పురోగతిని సాధిస్తారు. ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. మరియు ఏ దానిపైనన్నా పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసి ముందుకు అడుగు వేస్తే మీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఇంకా మిథున రాశి వారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై చాలా ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు అనుకూలమైన రోజు. కర్కట రాశి వారు కొంతకాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సహకారం అందుతుంది. వ్యాపారాలు లాభాలు కనిపిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. దేవునిని దర్శించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇంకా సింహరాశి వారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు పొందుతారు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కన్యరాశి వారు కన్యరాశి వారికి ఈరోజు ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. స్నేహితులతో సహకారం లభిస్తుంది. ధనలాభం కలిగే అవకాశం ఉంది. తులారాశి వారు పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో సభ్యులతో సహకారాలు అందుతాయి. ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో తొందరపడి ఏ దానిలో పెట్టుబడి పెట్టవద్దండి. వృశ్చిక రాశి వారు కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగం మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈరోజు మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. స్నేహితులతో సహాయం వల్ల ఒక సమస్య పూర్తిగా కొలిక్కి వస్తుంది. పరిష్కారం కూడా అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇక మకర రాశి వారు కొన్ని పనులు ఊహించని దానికంటే ఆలస్యంగా జరగవచ్చు. అవి కొన్ని పనులు జరగకపోవచ్చు. సహనం అవసరం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు ఉపయోగపడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుంభరాశి వారు కొత్త ఆలోచనలు విజయానికి దారితీస్తాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ధనలాభం పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు ఈరోజు. మీనరాశి వారు ఈరోజు అదృష్టం మీ అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు అదృష్ట రాశులు సింహరాశి, కుంభరాశి,
మీనరాశి. ఈ రాశుల వారికి ఈరోజు ప్రత్యేకంగా శుభాలు ఫలితాలు ఉంటాయి. ఈరోజు రాశి ఫలాలు మీరు నచ్చితే వీడియోలో ఒక లైక్ చేయండి. మీ రాశి ఏదో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి రోజువారీ రాశి ఫలాలు, జ్యోతిష్య విశేషాల కోసం మన లిహినా టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.